సో హాయ్ గైస్, దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సరిపల్లి అండి. వెల్కమ్ టు మై ఛానల్. అంటే నేను అప్పుడప్పుడు ఏంటంటే బర్డింగ్ కూడా చేస్తుంటాను. ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ అనేది చేస్తుంటాను. సో ఇందాక మీరు చూసినట్టు ఇది ఒక లేక్ అనమాట. మనకి ఏంటంటే మనకి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పేస్ట్ దగ్గరలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏంటంటే ముత్తనల్లూరు అని అంటారు. ఆ ముత్తనల్లూరు అనే ఊర్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్ పేరు కూడా ఏంటంటే ముత్తనల్లూరు అనే లేక్ అనమాట. ఆ లేక్ పేరు కూడా ఏంటంటే ముత్తనల్లూరు లేక్. ఓకే, ఇందాక మీరు చూసింది అయితే అదేను. చాలా పెద్ద లేక్ ఇదైతే. నేను చూపించింది చిన్నది, చాలా చిన్నది. సో ఇదండి చిన్న లేక్ ఇది. బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ ఈ వాటర్ అనేది అయితే లేదు. ఈ మధ్య ఏంటంటే వర్షాలు పడడంతో ఇక్కడ వాటర్ అయితే వచ్చింది. సో అప్పుడు ఏంటంటే నేను అక్కడ వరకు అయితే వెళ్ళాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో చూద్దాం గైస్, ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని బర్డ్స్ పిక్స్ తీసుకుందాం అయితే వచ్చాను నేను ఇక్కడికి. పక్షులు అయితే అరుపులు అయితే వినిపిస్తున్నాయి, కానీ ఒక్క బర్డ్ కూడా, ఒక్క పక్షి కూడా అనేది బయటకు అయితే కనిపించడం లేదు. వింటున్నారు కదా. ప్లేస్ అయితే మటుకు చాలా బాగుంటుందండి. నేను ఇక్కడికి రావడం ఇది 4వ సారి. సో వినిపిస్తుంది కదా బర్డ్స్. సో నాకు తెలిసి బహుశా వినిపించవచ్చు ఏంటంటే బర్డ్ సౌండ్స్ అనేది ఎలా ఉన్నాయో. కానీ ఇక్కడికి వస్తే నిజంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ చూడాలి ఏ బర్డ్స్ అయితే కనిపిస్తాయో. అండ్ మోరోవర్ ఏంటంటే నా కెమెరా అనేది మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో కనిపిస్తుందా గైస్ కెమెరా? నేను యూజ్ చేస్తుంది ఏంటంటే Z50 కెమెరా. అంటే ఒక ఏంటంటే బేసిక్ ఏంటంటే కెమెరా అనమాట. ఇది ఏంటంటే క్రాప్ సెన్సర్ కెమెరా అండ్ ఆల్సో ఇదేంటంటే మిర్రర్లెస్ కెమెరా అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే 180x600 లెన్స్ అనమాట ఇది. సో ఇదండి ఏంటంటే బర్డింగ్కి నేను యూస్ చేసే కెమెరా సెటప్ అయితే ఇది. అండ్ తర్వాత అట్లానే వేరే లెన్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అదేంటంటే పోర్ట్రేట్కి తర్వాత ఏంటంటే ల్యాండ్స్కేప్కి అనేది యూస్ చేసే వేరే లెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత 70-300 లెన్స్ అయితే ఉన్నది నా దగ్గర. అదేంటంటే డిఎస్ఎల్ఆర్ సంబంధించిన లెన్స్. కాకపోతే నా దగ్గర ఉన్న కెమెరా మిర్రర్ లెన్స్. సో దానికి సంబంధించిన ఒక అడాప్టర్ అయితే తీసుకున్నాను. అది ఇప్పుడైతే నేను తేలేదు ఇక్కడికి. కానీ ఈ ప్లేస్ అయితే మటుకు చాలా ప్రశాంతంగా ఉంది. మంచి విండ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు స్ట్రెస్ అనిపించినప్పుడల్లా నేను ఏంటంటే బర్డింగ్కి అయితే వస్తూ ఉంటాను. అఫ్కోర్స్ నాకు ఏంటంటే ఆ బర్డ్స్ టెక్నికల్ నేమ్స్ అయితే నాకు తెలీదు, ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాను. కానీ చాలా బాగుంటుందండి. స్ట్రెస్ మొత్తం అంతా రిలీఫ్ అయిపోతుంది. అండ్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ కెమెరా లెన్స్తో కనుక బర్డ్స్ని చూస్తే కనుక వాటి యొక్క అమాయకంగా ఉన్న ఫేసెస్ ఉంటాయి కదా, ఇలా 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 చూస్తూ ఉంటాయి. ఓకే, అవి చూసినప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇదేంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట దీని యొక్క ఫీలింగ్ అనేది. సో మీలో ఎవరైనా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే రకరకాల ఫోటోగ్రఫీస్ ఉంటాయి. ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ అని చెప్పి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పి, తర్వాత పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ,
అండ్ తర్వాత ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ, తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అండ్ తర్వాత మ్యాక్రో ఫోటోగ్రఫీ అని చెప్పి, అండ్ ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఫోటోగ్రఫీలో చూసుకుంటే అదొక ఆ సబ్జెక్ట్ అనేది ఒక సీ అనమాట, అంటే ఒక సముద్రం లాంటిది ఆ సబ్జెక్టు. అదేదో 1 నిమిషంలోనే 2 నిమిషాల్లో చెప్పేది అయితే కాదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు కమెంట్ డూ ఇట్, ఓకే. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇది. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లెన్స్ నేను చెప్పాను కదా, నికాన్ 180-600 లెన్స్ నాకు 1,50,000 పట్టింది. అండ్ మోర్ ఓవర్ నా కెమెరా కానీ అదర్ లెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే నా దగ్గర ఉన్న సెటప్ ఇంచుమించుగా ఒక 4 లక్షలు అయితే దాటింది. సో ఇదండి నా యొక్క ఉన్న అదర్ హాబీ, అదర్ దెన్ ఏంటంటే రైడింగ్. ఇంకొక హాబీ ఏంటంటే ఇదనమాట. సో చూద్దాం గైస్, కొన్ని ఫొటోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడ అనేది బర్డ్స్ అయితే ఏమి కనిపించట్లేదు, అరుపులు అయితే వినిపిస్తున్నాయి కానీ ఎక్కడైతే కనిపించడం లేదు. ఒకవేళ తీస్తే కనుక నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే వర్షం వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఫుల్గా అయితే మేఘాలు అయితే ఏంటంటే కమ్ముకున్నాయి, కానీ ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఏదో కొన్ని పక్షులు అయితే తీశాను ఇక్కడ చూసుకుంటే, ఇదిగోండి వాటిని అయితే తీశాను. వాటిని ఏంటంటే కొంగలు అంటాం మనం, కానీ వాటి టెక్నికల్ నేమ్ అయితే వేరే ఉంటుంది, అది నాకు తెలీదు. బట్ చాలా ప్రశాంతంగా అయితే ఉంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటున్నారు కదా. అండ్ ఇది మన కెమెరా. సో ఇదండి నా కెమెరా సెటప్ ఇందాక చూపించినట్టుగా. సో గైస్, మీలో ఎవరికైతే ఈ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్స్ పెట్టండి. ఏం లేదు, ఏంటంటే కామెంట్ పెడితే కొంచెం నా వీడియో అనేది కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం కాదు. అలానే మీలో కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. తర్వాత నేను ఏంటంటే ఫోటోగ్రఫీ కోసం వస్తే, అంటే బెంగళూరు చుట్టుపక్కల వస్తే మటుకు నా చిన్న బండి అనమాట ఇది. ఈ బండి అయితే యూజ్ చేసుకుంటాను. సో చూడండి గైస్ ఎలా ఉందో లొకేషన్. ఇంకా చాలా ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా అదే లేక్, చాలా పెద్ద లేక్ అది. లేక్ నేమ్ ఏంటంటే ముత్తనల్లూరు. బెంగళూరులో ఎవరైతే నా వీడియో చూస్తున్నారో బెంగళూరులో ఉండే వాళ్ళు కనుక ఆఫ్కోర్స్ ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఏంటంటే బెంగళూరులో ఉండేవాళ్ళు ఒకవేళ బర్డ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రశాంతంగా ఒక 1 hour 2 hours ఏంటంటే స్పెండ్ చేద్దామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. ఏంటంటే ముత్తనల్లూరు లేక్ అనమాట. ఏంటంటే ముత్తనల్లూరు అని ఒక విలేజ్, ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీ phase 2 లోపలికి ఉంటుంది అనమాట. ఇది నేను ఆ మ్యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏంటంటే చూడండి, బెంగళూరులో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి రావచ్చు. ఇది ఒక చిన్న విలేజ్ బేసిక్గా, చాలా బాగుంటుందండి ప్లేస్, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ముందుకైతే వెళ్తాను. చాలా ప్లేస్ ఉంది ఇక్కడైతే, మొత్తం ఏంటంటే సరౌండింగ్ చాలా ప్లేస్ ఉంది. చూస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడడం వల్ల ఈ ప్లేస్ మొత్తం అంతా వాటర్ ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ అంతా, ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు అక్కడైతే వాటర్ లేదు. ఆ లేక్ దగ్గర అయితే వాటర్ ఉంది, ఇందాక నేను చూపించినట్టుగా అక్కడ, సారీ ఆ లేక్ దగ్గర అయితే వాటర్ ఉండేది, బట్ ఇక్కడైతే లేదు వాటర్. సో ఇది గైస్, ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళి చూస్తాను. గైస్ ఈ రూట్లోకి అయితే వచ్చాను. ఇందాకలంతా లేక్ ఉంది కదా,
ఇక్కడ లేక్ సరౌండింగ్స్లో ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. ఈ లోపల ఏమైనా కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తే వాటిని క్యాప్చర్ చేద్దామని అయితే వచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో. బేసిక్గా ఈ ముత్తనల్లూరు లేక్లో ఏంటంటే చాలా బర్డ్స్ అయితే వస్తాయండి. అట్లానే ఏంటంటే నెమళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ అంటే మార్నింగ్ టైంలో వస్తే మటుకు చాలా కనిపిస్తాయట. నేను ఎప్పుడైతే మార్నింగ్ టైంలో అయితే రాలేదు. ఎప్పుడొచ్చినా కూడా ఆఫ్టర్నూన్ టైంలో, అంటే ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ వరకు అయితే స్పెండ్ చేస్తాను ఈ టైము. ఆల్మోస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇదైతే మూడోసారి రావడము ఈ లేక్కి. బెంగళూరులో చాలా లేక్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా లేక్స్లో కూడా ఏంటంటే బర్డ్స్ అనేది చాలా వస్తాయన్నమాట. సో ఇక్కడ చూస్తాను గైస్ ఈ లోపల ఎలా ఉంటుందో ఏంటనేది. సో ఇక్కడ చూసుకుంటే ఇదండి మొత్తం లేక్. అక్కడ కనిపిస్తుంది కదా వైట్గా కనిపిస్తుందా? సో అది మొత్తం ఇదంతా లేకే యాక్చువల్లీ చెప్పాలంటే. కాకపోతే వాటర్ ఉన్నది ఎక్కువ అయితే అక్కడ కనిపిస్తుంది, బట్ ఇక్కడ కూడా ఎక్కువ వాటర్ ఉంది. అట్లానే ఈ యొక్క ఏరియాలో మొత్తం చూసుకుంటే చూసారు ఒక చిన్న గుడి, ఒక చిన్న టెంపుల్ చూసారు ఎంత బాగుందో ప్లేస్ అయితే. సో చూసారు గైస్ ఎంత బాగుందో ప్లేస్. ఒక చిన్న అమ్మవారి గుడి, చాలా పెద్ద ప్లేసు, ఐ మీన్ చాలా పెద్ద లేకు. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఆ లొకేషన్ ఏంటంటే దాన్ని ఏమంటారు, ఆ పంట టమాటో అనేది పండిస్తారనమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా విత్తనాలు అనేది వేశారు. ఇప్పుడు చాలా అయితే గ్రో అయిపోయింది పంట అయితే. సో గైస్ ఇందాక చెప్పినట్టుగా నేను లేక్ ఇందాకలా అవతల పక్క ఉన్నా, ఇప్పుడు యువతల పక్క వచ్చా. చూసారా ఎన్ని బర్డ్స్ అయితే ఉన్నాయో. ఇవన్నీ కొంగలే, నాకు తెలిసిన లాంగ్వేజ్ అయితే ఇవన్నీ కొంగలేను మొత్తం అంతాను. అక్కడ చూసుకుంటే కింగ్ ఫిషర్ అయితే వెళ్ళింది ఇప్పుడే. సో గైస్ ఇందాకలా ఇప్పుడు చూపించాను కదా, ఇదేంటంటే లేక్ యువతల పక్క అనమాట. ఇందాకలంతా చూపించింది అవతల పక్క చూపించా. ఇప్పుడు ఇదంతా లేకు అంటే అదే దారి అనమాట. ఇప్పుడు చూసారా ఇది మొత్తం ఏంటంటే లేక్కి వచ్చిన దారి అనమాట. ఇది ఇలా వెళ్ళిపోతే మొత్తం ఆ సరౌండింగ్ అనమాట మొత్తం అనమాట అదంతా. ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి బర్డ్స్ అయితే. ఈ బర్డ్స్ ఏంటంటే మోసం చేస్తున్నాయి, ఎక్కడెక్కడో ఉండి అరుస్తున్నాయి కానీ ఒక్కటి బయట కనిపించట్లేదు. అఫ్కోర్స్ ఏంటంటే కొన్ని కొంగలు అయితే కనిపిస్తున్నాయి, బట్ అయినా కూడా వేరే బర్డ్స్ ఉంటాయి కదా, రకరకాల బర్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అవన్నీ అరుస్తున్నాయి కానీ బయటకు అయితే రావడం లేదు. ఎందుకంటే వాటి భయం పట్టుకుంటాయి కదా, ఎవడరా వీడు వచ్చాడని చెప్పి. సో చూస్తాను, ఇంకా ఏవైనా క్యాప్చర్ చేయగలిగితే క్యాప్చర్ చేస్తాను, లేదంటే లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. అవ్వండి అక్కడ ఏంటంటే కింగ్ ఫిషర్ తిరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ ఏంటంటే చాలా పేషెన్స్ అనేది ఉండాలి. మన పేషెన్స్ని బర్డ్స్ ఏంటంటే చాలా పరీక్షిస్తాయన్నమాట. అఫ్కోర్స్ మనమైతే ఉండాలి ఆ యొక్క మంచి ఆ బర్డ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు. అంటే ఏంటంటే బర్డ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్గా ఉండాలన్నమాట. ఏదో ఏంటంటే బర్డ్ వెనకత్తలో ఏదో ఉండి దాని ఏదో ఫోటో తీసేస్తే అని కాదు. వీటిని తీయాలంటే మనకు చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఈ బర్డ్స్ అనేది ఏంటంటే మన పేషెన్స్ని చాలా పరీక్షిస్తాయి అన్నమాట. ఎంత పరీక్షిస్తాయంటే ఐ మీన్ మనం చెప్పలేము. ఆ ఓపిక ఉండాలి మనకి ఆ ఓపిక ఉంటేనే మనం ఏంటంటే ఒక మంచి పిక్ అనేది తీయగలం. ఏమో నేను తీసానని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకా నేను ఏంటంటే సిస్టంలో పెట్టి చూడాలి. మంచిగా వచ్చిన వాటిని అయితే మటుకు ఇందులో పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. ఒకసారి అయితే చూడండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి.
ఓకేనా గైస్? సో ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నాది ఒక చిన్న హాబీ ఉందని చెప్పడానికి ఈ వ్లాగ్ అయితే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఏంటంటే లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నచ్చితే షేర్ చేయండి. మోటో వ్లాగ్స్ ముఖ్యంగా నాది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మోటో వ్లాగ్స్ అండి. దాని తర్వాత ఇది. సో నా వీడియోస్ అయితే నచ్చితే మటుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. అట్లనే ఈ బర్డ్ ఫోటోగ్రఫీ వాళ్ళకి కూడా నచ్చితే కనుక బర్డ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. అఫ్కోర్స్ నేను ఏదో అంత పెద్ద ఫోటోగ్రాఫర్ అయితే కాదు, ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాను. బట్ ఏంటంటే చెప్తున్నాను అనమాట, అంటే ఇంకా నెమ్మదిగా నేర్చుకుంటాను కదా ఏదైనా వచ్చేది. నేనైతే ప్రో లెవెల్ అయితే కాదు. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్.